నిర్భయ అత్యాచార దోషులకు ఉరే సరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2012 నాటి కేసులో దిగువ న్యాయస్థానం విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ 4 దోషులు వేసిన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును నిర్భయ తల్లిదండ్రులు సహా మరెంతో మంది స్వాగతించారు. మరణశిక్షను వ్యతిరేకిస్తూ సుప్రీంలో మరోమారు సమీక్షా వ్యాజ్యం దాఖలు చేయడం సహా క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతి కోరేందుకు నిర్భయ దోషులకు మరో 2 అవకాశాలు మిగిలి ఉన్నాయి. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన కిరాతకులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దిగువ న్యాయస్థానాలు ఖరారు చేసిన మరణశిక్షను సవాలు చేస్తూ దోషులు అక్షయ్, పవన్, వినయ్ శర్మ, ముఖేష్ వేసిన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నిర్భయ పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించిన 4గురికి ఉరే సరైన శిక్షని తేల్చి చెప్పింది. మహిళా హక్కులకు పెద్దపీట వేస్తూ ఇటీవల అనేక కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా సహా జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ఢిల్లీలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ యువతి 2012 డిసెంబర్ 16న రాత్రి తన స్నేహితుడితో కలిసి బస్ ఎక్కింది. కొంత దూరం వెళ్లాక ఆ బస్సులోని 6గురు వారిద్దరిపై దాడికి పాల్పడ్డారు. నిర్భయ స్నేహితుడిని దారుణంగా కొట్టిన ఆ 6గురు అనంతరం ఆమె పట్ల పైశాచికంగా వ్యవహరించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిర్భయను ఆమె స్నేహితుడిని బస్సులో నుంచి కిందకు తోసేసి పరారయ్యారు. ఢిల్లీ, సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించినా నిర్భయ కోలుకోలేకపోయింది. మృత్యువుతో పోరాడి ఓడి 2012 డిసెంబర్ 29న సింగపూర్ ఆసుపత్రిలో కన్నుమూసింది. నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగగా ఢిల్లీ పోలీసులు విస్తృతంగా గాలించి 6గురు నిందితుల్ని పట్టుకున్నారు. వీరిలో ఒకడు బాల నేరస్తుడని గుర్తించారు. విచారణ జరుగుతుండగా రామ్ సింగ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం అక్షయ్, పవన్, వినయ్ శర్మ, ముఖేష్కు మరణశిక్ష విధించింది. బాల నేరస్తుడిని 3 ఏళ్లు సంస్కరణ గృహంలో ఉంచాలని ఆదేశించింది. ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ 4 దోషులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది. అక్షయ్, పవన్, వినయ్ శర్మ, ముఖేష్ ముందు ప్రస్తుతం మరో 2 మార్గాలున్నాయి. త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని అభ్యర్థిస్తూ వారు మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అప్పుడు కూడా అనుకూల తీర్పు రాకపోతే క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతిని అభ్యర్థించే వీలుంది. I think the thing should go down, the age should go down for the rape case. For the rape case, it should be at least 14 to say that yes, he is accused, he is a culprit. Otherwise, the children, look, after 3 years he is free. But the way he did it, the cruel act, he is a born criminal, I think. So he can do it again. So I'm unhappy because this thing, because of that, he should be convicted and he should be punished also. So I'm appealing to the court, and this should be amended. The age for rape and cruelty should be amended, and it should come down up to at least 14, because 18, okay, the boy has he was equipped for that 18 years old. He was not 18, so he has been freed after 3 years. నిర్భయ అత్యాచార దోషులకు ఉరే సరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2012 నాటి కేసులో దిగువ న్యాయస్థానం విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ 4 దోషులు వేసిన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును నిర్భయ తల్లిదండ్రులు సహా మరెంతో మంది స్వాగతించారు. మరణశిక్షను వ్యతిరేకిస్తూ సుప్రీంలో మరోమారు సమీక్షా వ్యాజ్యం దాఖలు చేయడం సహా
క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతిని కోరేందుకు నిర్భయ దోషులకు మరో 2 అవకాశాలు మిగిలి ఉన్నాయి. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన కిరాతకులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దిగువ న్యాయస్థానాలు ఖరారు చేసిన మరణశిక్షను సవాలు చేస్తూ దోషులు అక్షయ్, పవన్, వినయ్ శర్మ, ముఖేష్ వేసిన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. Look at the argument that was rendered by these two persons. Also because look at their age, look at their social background, so the punishment must be reduced. I am extremely happy Supreme Court has not yielded to their arguments and they have not upheld their arguments. They have said it has nothing to do with when you think of the heinous crime like the one, and they have upheld the judgment. 4 people has to be convicted and they have to be hanged in public. I only appeal, they need not be hanged in a jail. Let them be hanged in the public vision so that we can also have a look and how they made her to suffer. We also want to see how they suffer. That's what we expect from these people, and I'm extremely happy about it. నిర్భయ పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించిన నలుగురికి ఉరే సరైన శిక్షని తేల్చి చెప్పింది. మహిళా హక్కులకు పెద్దపీట వేస్తూ ఇటీవల అనేక కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా సహా జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ఢిల్లీలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ యువతి 2012 డిసెంబర్ 16 రాత్రి తన స్నేహితుడితో కలిసి బస్ ఎక్కింది. Nirbhaya Jyoti Pandey will be given the severest punishment in our law. I feel that we have really today won the battle for justice for women. I think I really am with the parents of Nirbhaya because they have gone through 5 years of excruciating, the feeling, the emotion. Every day they were dying sitting in the court, listening to the kind of argument that was coming. I feel that women's movement today has really conveyed the message to nation. If you will be wrong a woman, if you wrong a woman, you shall lose your life. You shall really be punished severely. I'm extremely happy and proud, and I believe that justice can be delivered in this country. Thank you. ఢిల్లీలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ యువతి 2012 డిసెంబర్ 16 రాత్రి తన స్నేహితుడితో కలిసి బస్ ఎక్కింది. కొంత దూరం వెళ్లాక ఆ బస్సులోని 6 వారిద్దరిపై దాడికి పాల్పడ్డారు. నిర్భయ స్నేహితుడిని దారుణంగా కొట్టిన 6 అనంతరం ఆమె పట్ల పైశాచికంగా వ్యవహరించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిర్భయను ఆమె స్నేహితుడిని బస్సులో నుంచి కిందకు తోసేసి పరారయ్యారు. ఢిల్లీ, సింగపూర్ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా నిర్భయ కోలుకోలేకపోయింది. మృత్యుతో పోరాడి ఓడి 2012 డిసెంబర్ 29న సింగపూర్ ఆసుపత్రిలో కన్నుమూసింది. నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగగా ఢిల్లీ పోలీసులు విస్తృతంగా గాలించి 6 నిందితుల్ని పట్టుకున్నారు. వీరిలో ఒకడు బాల నేరస్తుడని గుర్తించారు. విచారణ జరుగుతుండగా రామ్ సింగ్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం అక్షయ్, పవన్, వినయ్ శర్మ,
ముఖేష్కు మరణశిక్ష విధించింది. బాల నేరస్తుణ్ణి 3 ఏళ్లు సంస్కరణ గృహంలో ఉంచాలని ఆదేశించింది. ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ 4 దోషులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది. అక్షయ్, పవన్, వినయ్ శర్మ, ముఖేష్ ముందు ప్రస్తుతం మరో 2 మార్గాలు ఉన్నాయి. త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని అభ్యర్థిస్తూ వారు మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అప్పుడు కూడా అనుకూల తీర్పు రాకపోతే క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతిని అభ్యర్థించే వీలుంది.